యోగాంధ్ర కార్యక్రమానికి ముందుగా గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారిని జ్యోతి ప్రజ్వలనం కోసం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయులు మన డిఎఫ్ఓ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్డీఓ పలమనేరు చిత్తూరు ఇన్ఛార్జ్ రండి ప్లీజ్ మేడం. డిసిహెచ్ఎస్ గారు, తీసుకోండి. మీ బొటన వేలు, చూపుడు వేలు చివర్లు టిప్స్ టచ్ చేసుకోండి. జెంటల్ టచ్ ఉండాలి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్. మీ మోకాళ్ళ మీద కీప్ పెట్టుకోండి. సో అరచేతులు ఎప్పుడు ఆకాశం వైపు ఉండాలి. కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది. భూమికి వెళ్ళిందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది. ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలి. మనం ప్రాక్టీషనర్స్, లర్నర్స్ కాబట్టి గెయిన్. కాబట్టి ఎప్పుడు కూడా గెయిన్ అన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ వైపే మన ఆలోచన ఉండాలి. అరచేతులు ఆకాశం వైపు, మీ మోకాళ్ళ మీద ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. వెన్నుముక చెక్ చేసుకోండి. చక్కగా ఉండాలి. భుజాలు రెండు స్ట్రైట్ గా ఉండాలి. మీ చూపు నేరుగా ఉండాలి. షార్ప్ గా ఉండాలి. ఈరోజు మనం యోగా ఇక్కడ చేశాము. ఇది మనం ఇప్పుడు చేసింది కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్ లో తీసుకురావాలి. బికాజ్ యోగా అనేది మనకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ మనం ఏం చేసేసాము, మన లైఫ్ ఒక బిజీ స్కెడ్యూల్లో వెళ్తుంది. మనం మన మైండ్, మన బాడీ ఫిట్నెస్ అనేది చూడకుండా వెళ్ళిపోయాం. సో ఈ రెండు కూడా కంబైన్ చేసి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవ్రీడే ప్రాక్టీస్ లో వస్తే మన చేస్తున్న పనిలో కూడా ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటాము. దానికోసం వీ హ్యావ్ టు పుట్ ఇన్ దిస్ ఎఫర్ట్ ఎవ్రీడే. కొన్ని టైం మన బాడీ కోసం, మన మైండ్ కోసం యోగా ద్వారా మనం చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ అవుట్పుట్స్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సభలో నేను రాష్ట్ర ప్రభుత్వ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి, మండలాల్లో ఏర్పాటు చేయాలి, గ్రామంలో ఏర్పాటు చేయాలి. దిశానిర్దేశం 20 మేకి ప్రతి జిల్లాకి ఇవ్వడం జరిగినాయి. ఆ దిశానిర్దేశం పరంగా 21 మే నుంచి 21 జూన్ వరకు యోగా సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యోగా సంబంధించి ప్రోటోకాల్ ఏమేమి ఉన్నాయి, ఆ ప్రోటోకాల్స్ ఒక కామన్ మ్యాన్ వరకు తీసుకువెళ్ళాలి. దిశానిర్దేశం ఇవ్వడం జరిగినాయి. సో ఈ సందర్భంగా ఈరోజు జిల్లాలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎక్కడే ఖతం అవ్వదు. మరియు జిల్లాలో ఇంకొక 5 ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను అందరికీ ఒక్కటే బేసిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా టైం దొరికితే, ఎప్పుడైనా బేసికలీ మీరు ఈ ఆలోచనలు ఉంటే, మెంటల్ స్ట్రెస్లు ఉంటే, మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హు హ్యావ్ పార్టిసిపేటెడ్ హియర్.